అన్న పిఎన్ఆర్ రామాబాయ్ అందరు అందరు నీ టెంట పంపించండి లైన్లో ఒకళ్ళని అయిపోయిన వాళ్ళు అటు వెళ్ళిపోండి. అందరూ ఎడం చేతి పక్క నుంచి రండి, కలిసిన వాళ్ళు అటు వెళ్ళండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దయచేసి. అదే అదే దయచేసి మన వాళ్ళు కూర్చోవాలి. టీవీ లైవ్లు కనబడట్లేదు దయచేసి ప్లీజ్. నేను వెళ్ళిపోనా ఒకళ్ళొకరు కట్టిస్తానండి అన్న. మురళీ నాయక్ అన్న రండి. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. సోదరా ఇట్రా నా వెనకరా. అన్న శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ సీనన్నను మన పార్టీలోకి చేర్చుకోవడం చాలా ఆనందాన్ని కలిగజేస్తా ఉన్న విషయం. విజయవాడ నగరం క్యాపిటల్ సిటీగా ఉన్న నగరం, అందులో పార్టీని బలోపేతం చేసే దిశగా సీనన్నను పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పి మరొకసారి చెప్తా ఉన్నా. మిగిలిన విషయాలు సీనన్నను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా వైఎస్ఆర్ కుటుంబ సభ్యునిగా కూడా సీనన్నను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సీనన్నను మిగిలేటని నువ్వు మాట్లాడేసావు. మీరు కలిసారా?
చాలా మంది వచ్చిన పరిస్థితుల్లో వీలైనంత మందిని పర్సనల్గా కలిసి వీలైనంత మందిని కండువాలు వేసి పార్టీలోకి దగ్గరుండి ఆహ్వానించాను. కానీ ఇప్పటికే దాదాపుగా గంట పైన అయిపోయింది కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్రతి ఒక్కరిని ఎవరైతే పర్సనల్గా పిలిచి పర్సనల్గా కండువా వేయకపోయినా కూడా ఎవరు కూడా దయచేసి మరోలా భావించవద్దని చెప్పి సవినయంగా కోరుతూ అందరినీ కూడా అందరినీ కూడా పార్టీలోకి మనస్ఫూర్తిగా కండువా వేసి ఆహ్వానించినట్టుగానే భావించవలసిందిగా కోరుతున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతటి దారుణంగా ఉంది అన్నది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతటి అన్యాయంగా ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఇవాళ ఇంత భారీ ఎత్తున సీనన్నతో పాటు ఇంత భారీ ఎత్తున సహచరులందరూ స్నేహితులందరూ కూడా జాయిన్ కావడం అన్నది దానికి తార్కాణం, దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పాలన మీద ప్రజలు ఏ రకమైన ఓటు వేస్తారు, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం సీనన్న జాయినింగ్తో, విజయవాడలో సీనన్న జాయినింగ్తో మొదలైంది. ఇది ఇక రాబోయే రోజుల్లో ఇంకా దావాలంలా అంటుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి మోసం ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని జవాబుదారీగా చేసి ఎన్నికలప్పుడు ఏం అబద్ధాలు చెప్పావు, ఎన్నికలప్పుడు ఏం మాటలు మాట్లాడావు, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత మమ్మల్ని మోసం చేయడం ధర్మమేనా అని చెప్పి ప్రజలు నిలదీస్తా ఉన్న పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారి వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిపే దిశగా అడుగులు వేస్తూ వచ్చినందుకు మరొకసారి సీనన్నను మనస్ఫూర్తిగాను, సీనన్నతో పాటు వచ్చిన ప్రతి సహచరుని మనస్ఫూర్తిగాను పార్టీలోకి చేర్చుకుంటూ మీరంతా వచ్చినందుకు కూడా పేరు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.